ఈ ట్యూటోరియల్లో మనం కాంటెక్స్ట్ గురించి చూద్దాం. కాంటెక్స్ట్ అన్నది ఒక ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో మనకు ఇట్ డిఫైన్స్ ద కాంటెక్స్ట్ టైప్ అంట. సో కాంటెక్స్ట్ ప్యాకేజ్ డిఫైన్స్ కాంటెక్స్ట్ టైప్ అంటుండు. ఆ కాంటెక్స్ట్ టైప్ అన్నది ఒక ఇంటర్ఫేస్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకుంటే ఆ టైప్ అన్నది కాంటెక్స్ట్ అన్నది ఒక ఇంటర్ఫేస్. సో ఆ ఇంటర్ఫేస్ లా 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ 4 ఫంక్షన్స్ ని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది చదువుదాం. విచ్ క్యారీస్ డెడ్ లైన్ cancellation signals and other requested scoped values across API boundaries and between processes. Incoming request to server should create a context. అయితే ఒక ఇన్కమింగ్ రిక్వెస్ట్ అన్నది ఒక సర్వర్కి వస్తే అది కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయాలి అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ టు సర్వర్ షుడ్ యాక్సెప్ట్ ద కాంటెక్స్ట్. అవుట్ గోయింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత చైన్ ఆఫ్ ఫంక్షన్ కాల్స్ బిట్వీన్ them must propagate the context, optionally replacing it with derived context created using with cancel. uh, a chain of function between them must propagate the context, optionally replacing it with. అయితే వాడు ఏమంటుండంటే ఇన్కమింగ్ షుడ్ request should accept the context and outgoing should also accept అంటుండు. దాని తర్వాత చైన్ ఆఫ్ ఫంక్షన్స్ కాల్స్ బిట్వీన్ దెమ్ మస్ట్ ప్రాపగేట్ అంటే ఒక కాంటెక్స్ట్ అన్నది ఆ, ఈ ఫంక్షన్స్ అన్నిట్లలో ప్రాపగేట్ కావాలన్నమాట. ఆ, ఒక రిలీజన్ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో అట్లా దీన్ని దీన్ని ఆ, ఈ కాంటెక్స్ట్ కాల్స్ అన్నిటిని ప్రాపగేట్ చేయాలన్నమాట. సో ఆప్షనల్లీ రీప్లేసింగ్ డిరైవ్డ్ కాంటెక్స్ట్ క్రియేటెడ్ విత్ క్యాన్సల్ అంటే ఇవి చేసేయాలన్నమాట. ఫస్ట్ ఒక డిరైవ్డ్ కాంటెక్స్ట్ అంటే ఫస్ట్ ఒక ఎంటీ కాంటెక్స్ట్ ని అనుకుంటా. డిరైవ్డ్ కాంటెక్స్ట్ అంటే ఒక ఎంటీ కాంటెక్స్ట్ ని తీసుకొని ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి విత్ క్యాన్సల్, విత్ డెడ్ లైన్, విత్ టైమ్ అవుట్ ఇవన్నీ యూజ్ చేసి మనం బేసికల్లీ క్లోజ్ చేసేయాలన్నమాట. కాంటెక్స్ట్ అన్నది గో రొటీన్స్ ని క్యాన్సల్ చేయడానికి క్లోజ్ చేయడానికనే యూజ్ చేస్తాం అనమాట. సో కాంటెక్స్ట్ మే బి క్యాన్సల్డ్ టు ఇండికేట్ ద వర్క్ డన్ ఆన్ బిహాఫ్ షుడ్ స్టాప్. Context should may be cancelled to indicate the work done on its behalf should stop. కాంటెక్స్ట్ అన్నది క్యాన్సల్ చేయొచ్చు ఎప్పుడైతే వర్క్ డన్ ఆన్ బిహాఫ్ షుడ్ స్టాప్ అయిపోయిన తర్వాత అనుకుంటా. అయితే ద కాంటెక్స్ట్ విత్ ద డెడ్ లైన్ ఇస్ క్యాన్సల్డ్ ఆఫ్టర్ ద డెడ్ లైన్ పాసెస్. వీడేమంటుండంటే ఈ ఫంక్షన్స్ గురించి చూద్దాం ఫస్ట్. అయితే ఈ ఫంక్షన్స్ లో ఏమంటుండంటే 4 ఫంక్షన్స్ ఇచ్చిండు. 4 ఫంక్షన్స్ ఇంపార్టెంట్ టైప్ లా, ఈ టైప్ లా కాంటెక్స్ట్ టైప్ లా డెడ్ లైన్ ఒకటి వచ్చేసి ఆ డెడ్ లైన్ లో రిటర్న్స్ ద టైమ్ వెన్ వర్క్ డన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ షుడ్ బి క్యాన్సల్డ్. అంటే ఈ టైం కి వర్క్ అన్నది అయిపోతే క్యాన్సిల్ చేసేసేయాలి. వర్క్ అయిపోకుండా ఇక క్యాన్సిల్ చేయాల్సిందే. ఇక క్యాన్సిల్ చేయమంటుండే వీడు. అయితే done returns a channel that's closed when work is done on behalf of this context should be cancelled. Uh, అయితే వర్క్ డన్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది రిటర్న్ చేస్తుంది అనమాట. సో అదే అనుకుంటున్నా. డన్ రిటర్న్స్ ద ఛానల్ దట్స్ క్లోజ్డ్ వెన్ వర్క్ ఈజ్ డన్ అంటుండు. దాని తర్వాత if done is not yet closed, it error returns nil. If done is closed, error returns a non-nil value explaining why. For example, deadline if context deadline passed. అయితే డెడ్ లైన్ పాస్ అయిపోయింది అనుకో ఈ ఎర్రర్ వస్తుంది. సో ఇంకా ఇది ఎర్రర్స్ గురించి. ఇంకా వాల్యూ అన్నది రిటర్న్స్ అ వాల్యూ ఫర్ ద కీ అన్నమాట. సో ఇక్కడ వాల్యూ ఉంది. ఈ 4 డెడ్ లైన్, డన్, ఎర్రర్ ఇంకా వాల్యూ. సో ఈ 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నమాట. సో ఈ మెథడ్స్ అనుకోవచ్చు. సో ఈ ఫంక్షన్స్
సారీ మెథడ్స్ కాదు, ఫంక్షన్స్, సిగ్నేచర్ ఫంక్షన్స్ అన్నమాట ఈ ఇంటర్ఫేస్ కి. అయితే ఈ మెయిన్ ఫంక్షన్స్, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఆ, ఆ, ఒక కాంటెక్స్ట్ ని ఎట్లా క్రియేట్ చేయొచ్చు అన్నది చూద్దాం అనమాట. సో కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయడానికి కిందకు అవుతాం. కాంటెక్స్ట్ ని ఈజీగా క్రియేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ రిటర్న్స్ నాన్ నిల్ ఎంటీ కాంటెక్స్ట్, ఇట్ ఈస్ నెవర్ క్యాన్సల్డ్ అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఫంక్షన్ యూజ్ చేస్తే మనం కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక ఎంటీ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు. ఈ టు డూ అన్నది టు డూ లాంటి అన్నమాట, ఫ్యూచర్ లో ఒక ప్లేస్ హోల్డర్ కాంటెక్స్ట్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేయడానికి చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఒకటి క్రియేట్ చేద్దాం కాంటెక్స్ట్ అన్నది. ఫస్ట్ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేయడానికి మనం సిటిఎక్స్ అని పెడదాం. ఇది ఒక స్టాండర్డ్ ఫార్మాట్ అన్నమాట. వేరియబుల్, ఈ కాంటెక్స్ట్ వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి కాంటెక్స్ట్ డాట్ బ్యాక్గ్రౌండ్ అని కొడితే కాంటెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక కాంటెక్స్ట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎఫ్ఎంటీ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని కొట్టి కాంటెక్స్ట్ అని కొడితే కాంటెక్స్ట్ ప్రింట్ అవుతుంది ఏముందని. దాని తర్వాత మనం ఈ కాంటెక్స్ట్ ని ఇంకో దానికి పాస్ చేద్దాం. సో ఈ కాంటెక్స్ట్ ని పాస్ చేయడానికి మనం బేసికలీ ఏకి మనం కాంటెక్స్ట్ పంపుతాం. సో కాంటెక్స్ట్ పంపితే కాంటెక్స్ట్ ఏ ఫంక్షన్ నుంచి కాంటెక్స్ట్ తీసుకుంటుంది, కాంటెక్స్ట్ ఆఫ్ కాంటెక్స్ట్ టైప్, అండ్ ఈ కాంటెక్స్ట్ లో మనం కాంటెక్స్ట్ వచ్చిన దాన్ని మనం ఒక వాల్యూ పాస్ చేద్దాం. సో విత్ వాల్యూ అన్నది బేసికల్లీ వ్రాప్ చేస్తుంది అనమాట. సో దీని గురించి తర్వాత ఇంకా డెప్త్ చూద్దాం. బేసికల్లీ కాంటెక్స్ట్ ని తీసుకొని మనం ఏం చేస్తామంటే కాంటెక్స్ట్ ని తీసుకొని కాంటెక్స్ట్ డాట్ విత్ వాల్యూ ఈ కాంటెక్స్ట్ ఇచ్చి వ్రాప్ చేస్తుంది అనమాట. ఇది ఏకి కామా వాల్యూ ఏ అని పెట్టినాం, ఏ1 అని పెడతాం లేకపోతే. సో ఇట్లా వ్రాప్ చేస్తుంది ఇది. దాని తర్వాత ఈ కాంటెక్స్ట్ ని ఇంకో దానికి పంపొచ్చు అనమాట. సో ఇప్పుడు బికి మనం ఈ కాంటెక్స్ట్ పంపిద్దాం, సిటిఎక్స్ అని పంపించేస్తాం. ఎప్పుడైనా సరే కాంటెక్స్ట్ అన్నది ఫస్ట్ పారామీటరే ఉండాలన్నమాట. కాంటెక్స్ట్ అన్నది ఎప్పుడైనా సరే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కాంటెక్స్ట్ అన్నది ఇమ్యూటబుల్ అన్నమాట. సో ఇప్పుడు కాంటెక్స్ట్ అన్నవి ఎప్పుడు డిలీట్ కాలేవు అన్నమాట. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ని మనం ఈ ఈ ఎంటీ దానితోటి క్రియేట్ చేసినాం. సో దీని తోటిని యూజ్ చేసుకొని మనం ఒక కాంటెక్స్ట్ ని క్రియేట్ చేసినాం. దాని తర్వాత ఇంకో కాంటెక్స్ట్ ని మనం ఎట్లా క్రియేట్ చేస్తాం, ఇంకో కాంటెక్స్ట్ ని మనం దీన్ని యూజ్ చేసుకొని మళ్ళీ క్రియేట్ చేస్తాం. సో ఈడ ఇట్లా పెట్టినాం అనుకో. సో ఇట్లా పెట్టినాం. దాని తర్వాత మనం ఏం చేద్దాం, ఎఫ్ఎంటీ ప్రింట్ ఎల్ఎన్ వాల్యూ ఆఫ్, మనం ఈ ఏ వాల్యూ ఇక్కడ నుంచి అడుగుదాం. సో ఏ వాల్యూ అడుగుదాం. సో కాంటెక్స్ట్ సారీ సిటిఎక్స్ డాట్ వాల్యూ, సిటిఎక్స్ డాట్ వాల్యూ మనం ఏ వాల్యూ పెడదాం, ఈడ బి పెడదాం. సో బి2 అని పెడదాం. సో ఇట్లా బి2 అయితే మనకి ఏ1 రావాలి వాల్యూ, ఇక్కడ ప్రింట్ కావాలి. ఇంకా మనం ఈ మొత్తం ఇప్పుడు ఇది రన్ చేసిన తర్వాత మనం సారీ ఇది గో ఉండాలి. సో ఇది గో ఉండాలి, ఇక్కడ గో ఉండాలి, ఇది బోత్ గో రొటీన్స్ ఉండాలి. ఎప్పుడైనా సరే కాంటాక్ట్స్ అన్నాయి గో రొటీన్స్ లో ఫంక్షన్ అవుతాయి. సో దాని తర్వాత ఇవి గో రొటీన్ ఉంటాయి కదా, కొంచెం టైం వెయిట్ చేద్దాం గో రొటీన్ కాబట్టి. సో దాని తర్వాత టైం వచ్చేసి ఎంతసేపు, టైం డాట్ సెకండ్, ఒక సెకండ్ వెయిట్ చేసిన తర్వాత మనం ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దాని తర్వాత మనం ఇది ప్రింట్ చేద్దాం మళ్ళీ, ప్రింట్ ఎల్ఎన్ ఈ కాంటాక్ట్స్ ని ప్రింట్ చేద్దాం. సో మొత్తం ఇప్పుడు కాంటాక్ట్స్ మొత్తం మారిపోయింది, ఎందుకంటే ఈడ యాడ్ అయిపోయినాయి అనమాట. ఇవి ర్యాప్ అయినాయి, కొత్త వాల్యూస్ ర్యాప్ అయినాయి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే
కాంటెక్స్ట్ వచ్చి కాంటెక్స్ట్ డాట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది A1. దాని తర్వాత కాంటెక్స్ట్ అన్నది కాంటెక్స్టే వచ్చింది. ఆ మొత్తం కాంటెక్స్ట్ కనబడతలేదు ఎందుకో. ఆ, ఇది వచ్చేసి ఈడ ప్రింట్ చేద్దాం, చూద్దాం మనకేమొస్తుంది చూద్దాం ఇప్పుడు. హా, ఇక్కడ చూస్తే మనకు ఆ ఇదంతా వచ్చింది విత్ వాల్యూ ఏ విత్ వాల్యూ బి అని వచ్చింది. సో ఇట్లా వ్రాప్ మొత్తం వచ్చింది అనమాట మనకు. ఇక్కడైతే ఇది వచ్చింది ఎందుకంటే ఇది లేటెస్ట్ వాల్యూ తీసుకున్నట్టుంది. సో ఇగ్నోర్ చేద్దాం ఇది ఇప్పటికైతే. కానీ ఇక్కడ చూసుకుంటే ఇదన్నమాట లేటెస్ట్ది వాల్యూ. సో యా, సో మనం ఇట్లా పాస్ చేస్తాం అనమాట ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కి, ఇంకో ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కి. ఇది ప్రాపగేట్ అవుతుంది అనమాట. సో మనకు ట్రేస్ చేస్తాం అనమాట, ఈ కాంటాక్ట్స్ ని ట్రేస్ చేసి క్యాన్సిల్ చేస్తాం అనమాట. క్యాన్సిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏజ్ ని క్యాన్సిల్ చేస్తే దీని చైల్డ్స్ ఎలిమెంట్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి అనమాట. సో దాని గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడికైతే ఎండ్ చేద్దాం. కాంటాక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలో చూసినాం, ఎట్లా ప్రాపగేట్ చేయాలో చూసినాం. దాని తర్వాత వేరే చూద్దాం. ఓకే. కాంటెక్స్ట్ డాట్ విత్ వాల్యూల స్టాండర్డ్ ప్రాక్టీస్ ఏంటంటే మనం స్ట్రింగ్స్ ని యూజ్ చేయొద్దు. స్ట్రింగ్స్ బదులు మనము కస్టమ్ టైప్స్ ని యూజ్ చేయాలి. కస్టమ్ టైప్స్ అంటే ఇక్కడ టైప్ ఒక టైప్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ ఒక కీ అనే ఒక టైప్ క్రియేట్ చేసినాం. సో కీ అనే ఒక టైప్ క్రియేట్ చేసినాం. ఈడ టైప్ స్ట్రింగ్ అని పెట్టాను. దాని తర్వాత ఈ కీలకి వాల్యూ పంపొచ్చు, ఇట్లా కీ అని పంపొచ్చు. ఇట్లా కీ వచ్చేసి ఏ, ఈడ కూడా కీ వచ్చేసి ఎందుకంటే ఇట్లా టైప్ ఇట్లా కస్టమ్ టైప్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే సేమ్ అంటే సేమ్ కీ రిప్లికేట్ చేయలేడు అనమాట. ఇదే ఇప్పుడు దీనిలోకి ఈ కాంటెక్స్ట్ లకి ఇంకొక విత్ వాల్యూ ఇచ్చినాం అనుకో. ఇప్పుడు సపోజ్ ఎక్స్టర్నల్ కస్టమర్ ఈ ఫంక్షన్ యాక్సెసిబుల్ చేస్తాడు, ఇది పబ్లిక్ ఫంక్షన్ కాబట్టి ఆ, ఇది యాక్సెస్ చేస్తాడు. వాడు ఈ ఇది యాక్సెస్ చేస్తాడు కాబట్టి వాడు మలీషియస్ గా ఈ కాంటాక్ట్స్ ని ఓవర్ రైడ్ చేయకుండా, సపోజ్ ఈడ ఈ కీ ఉంది, ఈ కీల వాడు ఏ పెట్టేసి ఈ వాల్యూ ఇంకోటి పెట్టిండు అనుకో, మనకు లేటెస్ట్ వాల్యూ రాదు, షాడో అయిపోతుంది. ఈ వాల్యూ షాడో అయిపోతుంది. వాడు ఏకి ఇంకేదో జెడ్ పెడతాడు, అప్పుడు మనకు జెడ్ వస్తుంది రిటర్న్ విత్ వాల్యూ అని కొడితే. సో మనకు అట్లా రావద్దు అనేసి మనం ఎప్పుడైనా సరే కస్టమ్ టైపింగ్ యూజ్ చేసుకోవాలి. ఇంకా ఎప్పుడైనా సరే ఈ వాల్యూస్ ని ఎక్స్పోర్ట్ చేయొద్దు. ఈ వాల్యూస్ ని సపోజ్ ఈ ఈ ఇది ఇట్లా పెట్టినా కానీ మనం ఇక్కడ కాన్స్టెంట్ లాగా ఒకటి ఆ, ఒక కాన్స్టెంట్ వేరియబుల్ లో మనం ఒకటి డిఫైన్ చేసుకోవచ్చు. కీ అని పెట్టేసి కీ ఈక్వల్ టు టైప్ కే, ఇంకా రింగ్ వచ్చేసి సో దీనికి ఏ, దాని తర్వాత కీ ఏ, కీ బి, కీ ఏ, కీ బి, ఇట్లా రెండు కీస్ ఉన్నాయి. సో కీ ఏకి కీ ఏ అని పెట్టాలి. కీ సారీ కీ ఏ అనేది కీ ఏ, ఇట్లా పెట్టాలి. దాని తర్వాత కీ బి అని పెట్టాలి. కీ, సో ఇట్లా పెడితే బెటర్ అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ బెస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ దెమ్ యాజ్ ఎ స్ట్రింగ్, డైరెక్ట్ స్ట్రింగ్ ని పెట్టకుండా ఇట్లా డైరెక్ట్ స్ట్రింగ్ తోటి మనం యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ, మనం ఈ టైప్ మెన్షన్ చేయాలి, కీ ఏ అనే టైప్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కీ ఏ అని కొడితే వస్తుంది, ఇక్కడ కీ ఏ అని కొడితే మనం యాక్సెస్ చేయగలుగుతాం, లేకపోతే రాదు. చూసినామా, A1 అని వచ్చింది వాల్యూ.
అదే అన్నమాట. సో ఈ ఈ మొత్తం స్ట్రక్చర్ చూడాలనుకుంటే ఈ ఎల్ఎన్ తీసేస్తున్నా, మొత్తం స్ట్రక్చర్. సరే, ప్రింట్ తోటి వస్తలేదు మరి. సరే, తర్వాత చూద్దాం మరి. సో ఇదే అనమాట బెస్ట్ ప్రాక్టీసెస్. బెస్ట్ ప్రాక్టీస్ వచ్చేసి డైరెక్ట్ కీ అన్నది మనం స్ట్రింగ్ లాగా ఇచ్చేయొద్దు అనమాట. మనం ఒక కస్టమ్ టైప్ లాగా ఇచ్చుకోవాలి. ఇట్లా టైప్ లాగా ఇచ్చి ఈ కాన్స్టాంట్ అన్నది ఈ ఎక్స్పోర్ట్ చేయొద్దు అంటే ఇది సింపుల్ గా క్యాప్స్ పెట్టొద్దు అనమాట. క్యాప్స్ పెట్టినా అంటే క్యాపిటలైజ్ చేసినామంటే అది ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాని బదులు స్మాల్ లెటర్ పెడితే ఎక్స్పోర్ట్ కాదు. అంతే. హాయ్ ఎవ్రీవన్. ఈ ట్యూటోరియల్లో మనం విత్ క్యాన్సల్ గురించి చూద్దాం అనమాట. కాంటెక్స్ట్ విత్ క్యాన్సల్. అయితే కాంటెక్స్ట్ విత్ క్యాన్సల్ అన్నది బేసికలీ ఈ ఎగ్జాంపుల్లో చూసుకుంటే కాంటెక్స్ట్ విత్ క్యాన్సల్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. డన్ అయితే క్యాన్సల్ అయిపోతుంది అని. అయితే ఫస్ట్ వాడు ఏం చెప్తాడో చూద్దాం. విత్ క్యాన్సల్ రిటర్న్స్ అ డిరైవ్డ్ కాంటెక్స్ట్ that points to the parent context but has a new done channel anta. So the return context done channel is closed when return cancel function is called. Or when the parent's context is done channel that is done is closed. సో వాడు ఏమంటుండంటే పేరెంట్ది క్లోజ్ అయినా చైల్డ్ క్లోజ్ అయిపోతుంది, అంటే కరెంట్ది క్లోజ్ అయినా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో అదే అంటుండు. సో ఇక్కడ కోడ్ చూద్దాం ఎట్లా ఏముంటుందో. సో సో ఇక్కడ చూస్తే కోడ్ వీడు మెయిన్ ఫంక్షన్లో ఈడ ఒక జెన్ అనే ఒక వేరియబుల్లో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేస్తుండు. ఆ ఫంక్షన్లో కాంటెక్స్ట్ పంపుతుండు. ఇంకా అందులో ఛానల్ అన్నది రీడ్ ఓన్లీ చేస్తుండు. దాని తర్వాత పంపుతుండు. ఇంట్ రీడ్ ఓన్లీ ఛానల్ పంపుతుండు. సో అందులోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ అనుకుంటా, ఇది డిఎస్టీ అని ఉంది. మేక్ ఛానల్ని ఒక ఛానల్ క్రియేట్ చేస్తుండు. n=1 గో ఫంక్షన్ ఫర్ సెలెక్ట్ ఈజ్ డన్. అంటే సెలెక్ట్ డన్ అయ్యేదాకా వాడు ఏం చేస్తుండు, సెలెక్ట్ డన్ అయితే రిటర్న్ చేస్తాడు. సెలెక్ట్ డన్ కాకపోయింది అనుకో డిస్ట్రిబ్యూట్ ఛానల్ n+++ అవుతుంటుంది, 1 2 3 4 5 6 అట్లా. అయితే కాంటెక్స్ట్ విత్ కాంటెక్స్ట్ క్యాన్సల్. ఇంకా ఇది ఒక కొత్త కాంటెక్స్ట్ క్రియేట్ చేసిండు. దాని తర్వాత డిఫర్ క్యాన్సల్ చేసిండు. దాని తర్వాత వీడు ఏం చేస్తుండు, ఫర్ n అవుట్ ఆఫ్ రేంజ్ జెన్ ఆఫ్ సిటీఎక్స్ అంటుండు. ఈడ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసినాం కదా, ఫంక్షన్ వేరియబుల్. సో ఆ ఫంక్షన్ వేరియబుల్కి మనకి ఈ కాంటెక్స్ట్ పంపుతుండు. ఈ కాంటెక్స్ట్ పంపి వాడు n5 అయినప్పుడు బ్రేక్ ఏమంటుండు. సో ఇట్లా 1 2 3 4 5 అయినప్పుడు బ్రేక్ అవుతుంది అనమాట. సో బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇది క్యాన్సల్ ట్రిగర్ అవుతుంది. ఈ క్యాన్సల్ ట్రిగర్ కాగానే క్యాన్సల్ వెన్ వీఆర్ ఫినిష్డ్ కన్జ్యూమింగ్ ఇంటీజర్స్ అంట. సో మనం ఇవన్నీ కన్జ్యూమ్ చేసిన తర్వాత, అంటే రిసీవ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇది క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అయిన తర్వాత రిటర్నింగ్ నాట్ టు లీక్ ద గోరోటీన్ అంట. అది ఇక్కడ రిటర్న్ అయిపోతుంది. మనం ఎప్పుడైతే డన్ ఈ క్యాన్సల్ ట్రిగర్ కాగానే ఇది వెయిట్ వేస్తుంటుంది కదా, ఇక్కడ డన్ సిటీఎక్స్ డన్ అనేది వెయిట్ చేస్తుంటుంది. ఈ వెయిట్ చేసేది ఈ ట్రిగర్ తోటిని ఇది ట్రిగర్ అయ్యి ఇది రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు మొత్తం ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి. సో ఇది కాపీ చేస్తా. కాపీ అయినట్టుంది.
పేస్ట్ చేస్తా. అయితే ఇప్పుడు రన్ చేస్తే 1 2 3 4 5 అయిన తర్వాత బ్రేక్ అయిపోతుంది. అదే గనుక మనం బ్రేక్ చేయకపోయినాం అనుకో, ఇంకా దానికి అసలు ఏం కానే కాదు అసలు. అది అట్లానే రన్ అయితేనే ఉంటుంది అది. సో ఇప్పుడు లీక్ అయిపోయింది అనమాట, గో రొటీన్ లీక్ అయిపోయింది. ఎందుకంటే ఇది క్యాన్సల్ ట్రిగరే కాలేదు, కానీ మన ప్రోగ్రామ్ మాత్రం ఎండ్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఆ గోరొటీన్స్ని కూడా స్టాప్ చేసేస్తుంది. కానీ గోరొటీన్ లీక్ అన్నది సీరియస్ ఇష్యూ అనమాట. ఎందుకంటే సర్వర్స్ అన్నవి ఎప్పుడు క్లోజ్ కావు. సో గోరొటీన్స్ అన్నవి లీక్ కాకుండా చూసుకోవాలి. సో ఆ, ఈ క్యాన్సల్ అన్నది ట్రిగర్ కావాలి. సో ఇక్కడ బ్రేక్ అన్నది ఈ లూప్ని బ్రేక్ చేయాలన్నమాట. అందుకే సో n=5 అన్నప్పుడు బ్రేక్ అవుతుంది. అదే కనుక మనం కాంటెక్స్ట్ విత్ క్యాన్సల్ బదులు కాంటెక్స్ట్ విత్ టైమ్ అవుట్ పెడదాం. సో కాంటెక్స్ట్ విత్ టైమ్ అవుట్. టైమ్ అవుట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? కాంటెక్స్ట్ విత్ టైమ్ అవుట్ ఎక్స్పెక్ట్స్ ఇక్కడ చూసుకుంటే కాంటెక్స్ట్ ఒకటి, ఇంకోటి మిల్లీ సెకండ్స్ ఒకటి. సో ఇక్కడ పక్కన 100 మిల్లీ సెకండ్స్ అని పెడదాం. సో 100 టైమ్ డాట్ మిల్లీ సెకండ్స్. అయితే ఇది ఏమవుతుందంటే ఎట్లయినా 100 మిల్లీ సెకండ్స్ తర్వాత ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ట్రిగర్ అవుతుంది. మనం బ్రేక్ కూడా చేయక్కర్లేదు. సో ఇది తీసేద్దాం. మనం ఎన్ని 100 మిల్లీ సెకండ్స్లో ఎన్ని నెంబర్స్ వస్తే అన్ని నెంబర్స్ని మనం చేద్దాం. డెడ్ లాక్ అయిపోయిందా ఇది? ఆల్ గొరొటీన్స్ వేర్ అస్లీప్, డెడ్ లాక్ అని వచ్చింది. అయితే దీనికి మనం చూద్దాం, సింటాక్స్ ఏందో చూద్దాం విత్ టైమ్ అవుట్కి. సో ఇది మెయిన్ అనమాట. ఈ విత్ క్యాన్సల్ అన్నది మనకు ఎప్పుడైనా విత్ క్యాన్సల్ చేసినామంటే క్యాన్సల్ అన్నది కాల్ చేయాలి. సో ఈ క్యాన్సల్ అనేది కాల్ చేస్తే ఈ వెయిట్ చేసేది ట్రిగర్ అవుతుంది అనమాట. ఇది వెయిట్ చేసేది లిజనింగ్, అంటే వెయిట్ ఆగి ఉంటుంది అనమాట, అక్కడనే ఆగి ఉంటుంది అది. నెక్స్ట్ దానికి వెళ్ళకుండా ఆగి ఉంటుంది అనమాట, ఇది నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా. సో ఇక్కడ ఆగి ఉంటుంది. ఇది సెలెక్ట్ కాబట్టి ఇది సెలెక్ట్ లూప్లో ఉంది కాబట్టి ఇదే రిటర్న్ చేస్తుంటుంది అనమాట. సో ఇది ఫార్ లూప్లో సెలెక్ట్ స్టేట్మెంట్లో ఉంది. సో దీనికి ఈ ఇన్పుటే వస్తుంటుంది అనమాట. సో ఈ ఛానల్ని నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది అనమాట. సో మనం ఈ ఛానల్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఛానల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఈ ఛానల్ని మనం ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో అది చూద్దాం ఇప్పుడు మరి ఎట్లుంటుందో విత్ టైమ్ అవుట్ చూద్దాం. విత్ టైమ్ అవుట్ వచ్చేసి ఇక్కడ సిటీఎక్స్ తీసుకోండి, ఇక్కడ టైం తీసుకోండు, డిఫర్ క్యాన్సల్ తీసుకోండు, రిటర్న్ స్లో ఆపరేషన్ ఉంది. సో ఇక్కడ కాపీ చేస్తాను, చూద్దాం ఎట్లుంటుందో ఇది. ఓకే, ఇది మెయిన్లో పెడుతున్నా, ఇది తీసేస్తున్నా. ఇక్కడ ఏమంటుండంటే విత్ టైమ్ అవుట్ నెవర్ రెడీ అంట. ఇది నెవర్ రెడీ అంది, ఇది తీసేద్దాం, రెడీ అంట. సో ఇది ఇంకో ఛానల్ అనమాట, డిఫాల్ట్ అనుకుందాం. ఇది డిఫాల్ట్ అన్నది, కేసు డిఫాల్ట్ అన్నది కిందికి పెడదాం. కేసు డిఫాల్ట్ ఆపరెండ్ డిఫాల్ట్ ఫిక్స్ ఇట్.
ఇది వేరేదా, ఇది అదే. సో సెలెక్ట్లో మనకు కాంటాక్ట్స్ ఉంది, ఇది డిఫాల్ట్ ఉంది. సో ఇది రన్ చేసి చూద్దాం ఒకసారి. సో రెడీ అని వచ్చింది. దాని తర్వాత ఇది క్యాన్సిల్ అయినప్పుడు, ఇది క్యాన్సిల్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి ఇది ప్రింట్ కావాలి. సో ఇది డన్ అయినప్పుడు ఇది ప్రింట్ కావాలి. 50 మిల్లీ సెకండ్స్కి ఇది డన్ అవుతుంది. అయితే మనకు ఇది ట్రిగర్ అయిపోతుంది అనుకుంటా. ఫస్ట్ ఏమవుతుంది, ఇది ఫర్ లూప్లో పెట్టలేదు కాబట్టి ఇట్లా అవుతుంది. అదే ఫర్ లూప్లో పెడితే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. ఇది ఫర్ లూప్లో పెట్టినాం అనుకో ఏమవుతుందంటే, ఇది మిల్లీ సెకండ్స్ వరకు ఇది రెడీ అని వస్తుంది. దాని తర్వాత 50 మిల్లీ సెకండ్స్ అయిపోయిన తర్వాత ఈ ఈ క్యాన్సల్ ట్రిగర్ అవుతుంది. ఈ క్యాన్సల్ ట్రిగర్ అయింది ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ క్యాన్సల్ ట్రిగర్ అవుతుంది. సో ఈ క్యాన్సల్ ట్రిగర్ అవుతుంది. డెడ్ లైన్ ఎక్సీడెడ్ అని వస్తుంది. సో మనం దీనికి గురించి మనం ఏం చేయలేదు. సో ఇంటరప్ట్ చేసిన ఇది, దాని బదులు మనం బ్రేక్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ చేస్తే ఏమొస్తుంది, క్యాన్సల్ అయిపోతుంది నాకు తెలిసి. బ్రేక్ చేసినా క్యాన్సల్ కదా. OS.exit అని కొట్టాలేమో మరి. 0 అని పెడదాం. OS.exit అంటే ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవుతామో, అది అనమాట. సో ఇట్లా context.deadline.exit ఇట్లా ఇప్పుడు ఈ టైం అవుట్ తోటి ఇట్లా చేయొచ్చు. టైం అవుట్ చూసినాం మనం, విత్ క్యాన్సల్ చూసినాం. ఇంకా ఇంకేమున్నాయి, విత్ డెడ్ లైన్ ఉంది. సో విత్ టైమ్ అవుట్ చూసినాం. విత్ డెడ్ లైన్ అన్నది టైం ఇవ్వాలన్నమాట, కరెక్ట్ ఎగ్జాక్ట్ టైం ఇవ్వాలి. సో ఇంతే కాంటాక్ట్స్ ప్యాకేజ్లో ఇంతే ఉన్నాయి. సో తర్వాత ఇంకా చూద్దాం గోలో.